ఓకే. సో లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేసాం మనం? పార్క్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసాం. లాస్ట్ క్లాస్ మనం ఏం కంప్లీట్ చేసామో పార్క్ డాక్యుమెంట్ వరకు కంప్లీట్ చేసాం. సో ఈ క్లాస్లో హోల్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం. హోల్ డాక్యుమెంట్ హోల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? హోల్ డాక్యుమెంట్ అంటే టెంపరరీ డాక్యుమెంట్, లేదంటే వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. హోల్ డాక్యుమెంట్, it is nothing but incompleted information or temporary document. We need to gather the information from the client. దీన్ని ఏమంటారంటే టెంపరరీ డాక్యుమెంట్, ఆర్ వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. క్లయింట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలి. దీన్ని ఏమంటారంటే హోల్ డాక్యుమెంట్ అంటారు. సో మీరు ఏదన్నా ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు, యాజ్ ఏ ఎండ్ యూజర్గా డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఏమైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయింది అనుకుందాం. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్ని మనం ఏం చేస్తామంటే యాజ్ ఏ ఎండ్ యూజర్గా హోల్డ్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెంపరరీ డాక్యుమెంట్. వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్. ఆఫ్టర్ గెట్టింగ్ ది ఇన్ఫర్మేషన్ వీ కెన్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్. ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తామంటే హోల్డ్ చేస్తాం. డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తాము. ఓకేనా? తర్వాత చూడండి, ఆఫ్టర్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్ ద వాల్యూ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది బుక్స్ ఆఫ్ ది అకౌంట్. సో మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ వాల్యూ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవుతుంది. అప్పటి వరకు అప్డేట్ అవ్వదు. హోల్ డాక్యుమెంట్ అయినా పార్క్ డాక్యుమెంట్ అయినా టెంపరీ, ఓన్లీ హోల్ డాక్యుమెంట్ అయినా పార్క్ డాక్యుమెంట్ అయినా ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్స్ అని చెప్పచ్చు. అలాగే హోల్ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉంటుంది? హోల్ డాక్యుమెంట్ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవ్వకపోతే దాన్ని హోల్డ్ చేస్తాం. పార్క్ డాక్యుమెంట్ అనేది అప్రూవల్ పర్పస్ చేస్తాం. అప్రూవల్ పర్పస్ అయినా పార్క్ చేసినా హోల్డ్ చేసినా బోత్ ఆర్ అప్రూవల్ అవ్వాల్సిందే. ఎనీవే, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటో అర్థమైంది. అలాగే హోల్ డాక్యుమెంట్ అనేది బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. బుక్స్ ఆఫ్ ది అకౌంట్లో అప్డేట్ అవ్వదు. ఎలా హోల్డ్ చేస్తాము? ఏ విధంగా హోల్డ్ చేస్తాము హోల్ డాక్యుమెంట్ని? హోల్ డాక్యుమెంట్ ఎలా హోల్డ్ చేస్తాము? ట్రాన్సాక్షన్ కోడ్ FB50. సో నేను SAP ఓపెన్ చేస్తున్నాను. SAP కనిపిస్తుందా మీకు? SAP సాఫ్ట్వేర్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా? కన్ఫర్మ్ చేయండి. స్క్రీన్ కనిపిస్తుందా? నేను AT కోడ్లోకి వచ్చాను. FB50. వాట్ ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్? FB50 ట్రాన్సాక్షన్ కోడ్. ఎంటర్. సో డాక్యుమెంట్ డేట్ 18. సో తర్వాత మన కంపెనీ కోడ్ కూడా చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై కంపెనీ కోడ్ AP11. తర్వాత ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి? ఎగ్జాంపుల్, నేను రెంట్ అకౌంట్ తీసుకున్నాను, డెబిట్ చేస్తున్నాను. అమౌంట్ 10,000. ఓకే, 10,000. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. అమౌంట్ ఎంత? 10,000. సో ఈ డాక్యుమెంట్ నేను హోల్డ్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేశాను. ఈ డాక్యుమెంట్ని హోల్డ్ చేయాలి. ఎలా చేయాలి? పైన హోల్డ్ కనిపిస్తుంది కదా. లాస్ట్ డే ఏంటంటే మనకి డాక్యుమెంట్ని హోల్డ్ చేస్తుంటే ఒక ఎర్రర్ ఫామ్ అయింది. ఆ ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేసేసాం, అయిపోయింది. ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చూసారా? టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ ఏమని అడుగుతుంది. నేను ఆల్రెడీ ఒక డాక్యుమెంట్ హోల్డ్ చేశాను. నేను వన్ మోర్ డాక్యుమెంట్ని నెంబర్ ఇస్తున్నాను 2. నేను హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఎంటర్ చేశాను? 2 ఇచ్చాను. పార్క్ డాక్యుమెంట్ అయితే నెంబర్ ఎలా వస్తుంది? డాక్యుమెంట్ పార్క్ చేశారనుకోండి, నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్క్ డాక్యుమెంట్ నంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది అవర్ SAP database. Park document number it will be reflected automatically based on our SAP database. But whole document number we need to enter manually. Whole document number we need to enter manually. Park document number it will be reflected based on our SAP database. Park document number మన SAP database నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. Whole document number we need to enter manually.
సో నేను నెంబర్ 2 ఇచ్చాను. హోల్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. లాస్ట్లో మెసేజ్ చూసారా? కనిపిస్తుందా? డాక్యుమెంట్ 2 వాస్ హోల్డ్. డాక్యుమెంట్ 2 అనేది హోల్డ్ అయింది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ 2 అనేది హోల్డ్ అయిపోయింది, ఆటోమేటిక్గా హోల్డ్ అయిపోయింది. 2 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేశాను. సేమ్ టు సేమ్ 1 మోర్ డాక్యుమెంట్ కూడా హోల్డ్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ తీసుకుంటున్నాను. డెబిట్ 50,000, క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. $50,000 హోల్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. చూసారా, టెంపరీ నెంబర్ అడుగుతుంది. 3 ఇస్తున్నాను. హోల్డ్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తున్నాను. డాక్యుమెంట్ 3 వాస్ హోల్డ్. 1 మోర్ డాక్యుమెంట్ హోల్డ్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్. ఐ వాంట్ టు హోల్డ్ 1 మోర్ డాక్యుమెంట్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, డెబిట్ 10,000, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ ఎంత అమౌంట్, ఎంత 10,000. హోల్డ్ పైన క్లిక్ చేస్తున్నాను. హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది. అర్థమైందా? హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. పార్క్ డాక్యుమెంట్ నెంబర్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ ఎస్ఏపి. పార్క్ డాక్యుమెంట్ నెంబర్ ఆటోమేటిక్గా స్టాండర్డ్ ఎస్ఏపి నుండి పిక్ అవుతుంది. హోల్డ్ డాక్యుమెంట్ నెంబర్ మాన్యువల్గా ఇవ్వాలి. 4 టోటల్గా నేను 4 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేశాను. ఇంతకుముందు ఈ క్లాస్ బిఫోర్ టెస్ట్ చేశాను ప్రాపర్గా హోల్డ్ అవుతుందా లేదా అనేది. కాబట్టి డాక్యుమెంట్ని హోల్డ్ అయింది. సో టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేశాను? 4 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేశాను. ఓకేనా? 4 డాక్యుమెంట్స్ని హోల్డ్ చేశాను. సో చూడండి, హోల్డ్ డాక్యుమెంట్, delete and post. How to delete the whole document, how to post the whole document. Both are same T code. రెండింటికి కూడా ఒకటే T code. How to delete the whole document, how to post the whole document, how to post the whole document, how to delete the whole document, how to change the whole document, ఏదైనా అవ్వచ్చు. How to display whole document, display whole document, display whole document. దేనికైనా ఒకటే, మీరు ఏదైనా చేయండి. హలో, చెప్పండి. చూడండి, హోల్డ్ డాక్యుమెంట్, how to delete the whole document, how to post the whole document, how to display whole document. సేమ్ T కోడ్. FB11 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB11. go to SAP/N FB11 ఎంటర్. సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయొచ్చు. మీరు యూజర్ నేమ్ ఇచ్చారు అంటే ఏంటి? బేస్డ్ ఆన్, అంటే నేను ఈ యూజర్ నేమ్, దిస్ ఇస్ మై యూజర్ ఐడి. ఓకే, సో ఈ యూజర్ ఐడి ఏమేం హోల్డ్ చేస్తారో అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, బేస్డ్ ఆన్ ది హోల్ డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది హోల్ డాక్యుమెంట్స్. హోల్ డాక్యుమెంట్ ని నెంబర్ ని బేస్ గా చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
We can find out the whole document with help of number. లేదంటే you can click on the document list. Document list. చూసారా టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ హోల్డ్ చేసాం మనం 1 2 3 4 డాక్యుమెంట్స్ 4 డాక్యుమెంట్స్ ని హోల్డ్ చేసాము. హౌ టు డెలీట్ ది హోల్ డాక్యుమెంట్? సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ మీన్స్ చూడండి, సెలెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 2 బ్రాకెట్స్ యాడ్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 brackets is there. Select the whole document. I want to delete this particular document. Click on delete. Yes, deleted. Just go back, click on the document list. See, only 3 documents available. 1 2 3. One more document has been deleted. I want to delete one more document. This one, document number 2, whole document number 2. I want to delete the whole document number 2. Select it, delete. Yes. Go back, one step go back, click on the document list. See, this 2 is available. I want to post this whole document. I want to post this whole document. Just double click on the particular document number 3. This is my whole document. If you want change anything, you can change it. Example, I want to change reference field document header text, or I want to change line item wise. This is the salary line item. Just double click on the salary line item. If you want to change any field, you can change it. Otherwise, go back. I want to change credit line item. Just double click on the credit line item. If you want to change anything, you can change it. Okay, just go. If you don't aim change cheyalsina avasaram lepothe back kellanడి, just go back. I want to post this whole document. I want to post this whole document. Just click on the save. Save is equal to post. See, document 19 was posted in company code. Document 19 was posted in company code. Continue. Just go back, one step back. Click on the document list. See here, only one document is available. I deleted 2 whole documents. I posted 1 whole document. Remaining 1 more whole document is available. If you want to delete this whole document, just click on the delete. Or if you want to post this whole document, just double click on the whole document number 4. Double click. See, if you want to change anything, you can change it. If you can gather any information from the client side, మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే యాడ్ చేయాలని చేసుకోండి, యూ కెన్ యాడ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ది 1 minute, I'm sorry. I'm sorry. So if you want to change any line item, just double click on the line item. And if you want to enter or if you want to change any field, you can change it. Otherwise, go back. And if you want to, this is the one more line item now. So if you want to change line item 50, just double click on the line item, you change it. Okay. Later, go back. So I want to post this whole document. Just save. Save button is there. Or go to document, post. Both are same.
If you can click on this save button, document will be posted. Otherwise, go to document tab, click on the post. Both are same. See, document number 20 was posted. Clear na? Just go back. Document list. See, not available. See here. ఇక్కడేం లేవు, ఇక్కడేం కనిపించట్లేదు. హోల్ డాక్యుమెంట్స్ ఇవి కూడా కనిపించట్లేదు, అంటే క్లియర్ చేసేస్తాం. అర్థమైందా? డాక్యుమెంట్ ని ఎలా హోల్డ్ చేయాలి, హౌ టు పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్, హౌ టు డెలిట్ ది హోల్ డాక్యుమెంట్. అర్థమైందా లేదా? డాక్యుమెంట్ ఎలా హోల్డ్ చేయాలి, ఎలా హోల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి, ఎలా హోల్ డాక్యుమెంట్ ని డెలిట్ చేయాలి. సేమ్ టీ కోడ్. క్లియర్? మీకు అర్థమైపోతే మళ్ళీ చెప్తాను. ఐ కెన్ రిపీట్ వన్స్ అగైన్. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. కన్ఫర్మ్. జగదీష్ గారు అర్థమైందా? మీ వాయిస్. Yes, sir. ఎస్ సార్, నో? Yes, sir. వెరీ గుడ్. ఓకే, హోల్ డాక్యుమెంట్ కంప్లీట్ చేసాం కంప్లీట్లీ. తర్వాత FBL3 అని తెలుసు. FBL3 అని అంటే ఏంటి? GL లైన్ ఐటమ్ డిస్ప్లే /n FBL3N. What it mean by this drop down button? If you can click on this particular drop down button, you can find out the recently used T codes. Recent గా మీరు యూజ్ చేసిన T codes అన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఏ T కోడ్ వెళ్ళాలి? ట్రాన్సాక్షన్ కోడ్ FBL3N. FBL3N ఎంటర్. సో ఇక్కడ మీరు పార్క్ డాక్యుమెంట్స్ ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పార్క్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, GL అకౌంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జిక్యూట్. యూ కెన్ ఫైండ్ ది పార్క్ డాక్యుమెంట్. నెక్స్ట్ FB03 అంటే మీనింగ్ ఏంటి? FB03 అంటే మీనింగ్ ఏంటి? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఆన్ ది FB03. FB03 all types of transactional data. Transaction code /n FB03. Enter. Click on the document list. Execute. Enter. చూసారా? 20 documents post చేసాం. We are successfully posted around 20 documents. This is called transactional data. 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 All types of transactional data available on the FB03 transaction code. FB03 transaction code లో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. FB03 transaction code, it is represents all types of the transactional data. Transactional data అంతా ఇక్కడ ఉంటుంది. SA document, KR document, DR document, all types of documents is available. సో ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు? ఇక్కడ హ్యాట్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. చూడండి ఎవరు పోస్ట్ చేశారు. ఈ యూజర్ నేమ్ ఈయన పోస్ట్ చేశారు. దిస్ ఇస్ మై యూజర్ నేమ్. మీరు జాబ్లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది. ఏ రోజు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఏ పీరియడ్లో పోస్ట్ చేశారు, 3rd పీరియడ్లో పోస్ట్ చేశారు. అలాగే ఫిజికల్ ఇయర్, ఏ ఫైనాన్షియల్ ఇయర్, ఏ టైంలో పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ యూజ్ చేశారు, ఎంటర్ చేసిన డేట్ ఏంటి, ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఓకేనా? ఇట్లా FB03. తర్వాత చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ FB02. Transaction code FB/n FB02. Enter. Click on the document list. Execute. Enter. Example, document number I selected. I want to change anything. Just for example, you cannot change these fields. Or reference field and all those fields, you cannot change it. మీరు ఈ ఫీల్డ్స్ ఏమీ చేంజెస్ చేయలేరు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ డబల్ క్లిక్ చేస్తున్నాను. సో వ్యాలిడేట్
So validate change చేయొచ్చు. If you want to change the validate, you can change it. If you want to change the assignment field, you can change it. If you want to change the text field, you can change it. But remaining fields are gray out. It means we cannot change anything. మీరు GL account change చేయలేరు. You cannot change GL account. Company code, we cannot change. Amount, we cannot change. Business place, ఇవేమి మార్చలేము. ఓన్లీ దిస్ 3 కాలమ్స్ ని మాత్రమే చేంజెస్ చేయగలుగుతాం. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, if you want change anything, you can change only these 3 columns. Remaining fields we cannot change. As per SAP terminology, as per financial accounting terminology, మీరేమి కూడా చేంజెస్ చేయలేరు. Clear? For example, I want to change validate. Select the validate. I'm giving the date. I want to change my assignment field. You can change it. If you want to change text, you can change. Example, RENT, rent, rent paid. Save. Data changes has been saved. This one. I want to change second line item. Document date. If you want to change assignment field, you can change it. Otherwise, you can change text field also. Rent paid. Save. See? ఇట్లా మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ FB02 ట్రాన్సాక్షన్ కోడ్లో మీరు ఏమైనా మార్చాలంటే మార్చుకోవచ్చు. ఆల్ ఫీల్డ్స్ చేంజెస్ చేయగలుగుతారా? ఐఎమ్ సారీ అండి, కొంచెం ఇంపార్టెంట్ కాల్స్ వస్తున్నాయి. ఐఎమ్ సారీ.
ఐఎమ్ సారీ. సో మనం ఏం చేస్తాం ఇక్కడ డాక్యుమెంట్ ని చేంజ్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ పోస్టెడ్ డాక్యుమెంట్ గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FB02. సో FB02 లో చేస్తాం. సో మనం FB02 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ FB02 ఇది ఏటీ కోడ్, ఇది FB02 లో ఉన్నాం మనం. FB02 ట్రాన్సాక్షన్ కోడ్ FB02 ఎంటర్. ఓకే, క్లిక్ ఆన్ ది డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్, ఎంటర్, ఎంటర్. So I want to change document number 2. Just double click on the document number 2. If you want to change anything, double click on the particular line item. For example, I want to change salary related information. Okay, double click on the salary. Example, validate అనేది చేంజ్ చేస్తున్నాను, validate చేంజ్ చేస్తాను. ఓకే, టెక్స్ట్ ఫీల్డ్ మార్చాలనుకుంటున్నారు, మార్చేసుకోవచ్చు. ఓకే, salary paid example. Example, salary paid. Okay, change. Okay, itla. So any document, if you want to change any document, you can change it. Go to particular document and double click on the line item. Example, I want to change line item 50. So bank related information, I want to change the bank related information. Double click on this. I want to change validate. If you want to change assignment field also, you can change it. Okay, like that. Bank account. సేవ్. ఓకే, ఇట్లా మార్చుకోవచ్చు. లేదంటే చూడండి, ఇప్పుడు మనం FB02 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ నెంబర్ 5 చేంజ్ చేయాలి. జస్ట్ డబుల్ క్లిక్ ఆన్ ది, జస్ట్ ఎంటర్ ది డాక్యుమెంట్ నెంబర్ 5, ఎంటర్, జస్ట్ ప్రెస్ ఎంటర్ బటన్ ఆన్ యువర్ కీబోర్డ్. సి డాక్యుమెంట్ నెంబర్ 5. ఇట్లా మీరు ఏ డాక్యుమెంట్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఆ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కోడ్ FB02, enter document number 5. If you want to change the document number 5, just enter the document number 5, enter. If you want to change any line item, you can change it. అట్లా. సో ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. 10,000 చేంజ్ చేయగలుగుతారా? నో. GL అకౌంట్ చేంజ్ చేయొచ్చా? నో. వై? బికాస్ దిస్ ఆల్ ఫీల్డ్స్, ఈ ఫీల్డ్స్ అన్ని ఎలా ఉన్నాయి? గ్రే అవుట్ లో ఉన్నాయి. All fields are under the gray out. So we cannot change this particular fields. Only మనం ఏమేమి చేంజెస్ చేయగలం? Validate, assignment field, text field. మరి 10,000 మార్చాలి, ఎలా మార్చాలి? చేంజెస్ చేయలేం. As per SAP, we cannot change amount field as well as DL accounts as well as company code and some other fields. We cannot change anything as per SAP terminology or as per అకౌంటింగ్ టర్మినాలజీ. మరి ఏం చేయాలి? అమౌంట్ తప్పుగా ఉంది, ఏం చేయాలి? మనం రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ ఉపయోగిస్తాం. ఫ్యూచర్లో చెప్తాను. రివర్సల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ అర్థమవుతుంది. క్లియరా? ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది మీరు ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే, సో అర్థమైందా? ఈ లైన్ అర్థమైందా? డిస్ప్లే చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్ అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైందా లేదా? FB02 అర్థమైందా లేదా? చేంజ్ లైన్, చేంజ్ డిస్ప్లే, చేంజ్ పోస్టెడ్ డాక్యుమెంట్. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ని ఎలా చేంజెస్ చేసుకోవాలి. తర్వాత సో ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని చేంజెస్ చేస్తాం. అలాగే డిస్ప్లే చేంజ్ లైన్ ఐటమ్స్. సో యాక్చువల్ ఇక్కడ ఏంటంటే మనం లైన్ ఐటమ్ని బేస్గా చేసుకుని కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FB09 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB09/N FB09 ఎంటర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద డాక్యుమెంట్ నంబర్ 5, డాక్యుమెంట్ నంబర్ 3.
3లో లైన్ ఐటమ్ 1 ఐ వాంట్ టు చేంజ్ ది లైన్ ఐటమ్ 1. వాట్ ఈస్ ద డాక్యుమెంట్ నంబర్? డాక్యుమెంట్ నంబర్ ఎంత ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ? వాట్ ఈస్ ది డాక్యుమెంట్ నంబర్? డాక్యుమెంట్ నంబర్ 3. This is my company code. I want to change line item 1. Each document has minimum 2 line items, debit line item and credit line item. So I want to change document number 3. In the document number 3, I want to change line item 1. Line item 1. Enter. See, directly document number 3లో line item 1కి వచ్చేస్తాం మనం. ఎగ్జాంపుల్ నేను వాలిడేట్ చేంజ్ చేస్తాను. ఓకే, డాక్యుమెంట్ నెంబర్ 3లో లైన్ ఐటమ్ 1, రెంట్ ఈజ్ ద లైన్ ఐటమ్ 1, 40 ఈజ్ ద లైన్ ఐటమ్ 1. సేవ్. ఐ వాంట్ టు చేంజ్ లైన్ ఐటమ్ 2. లైన్ ఐటమ్ 2కి వచ్చాను. వాట్ ఇస్ ద డాక్యుమెంట్ నంబర్? 3 ఈజ్ మై డాక్యుమెంట్ నంబర్. ఐ వాంట్ టు చేంజ్ లైన్ ఐటమ్ 2. ఎంటర్. See, document number 3, this is my document number. I want to change line item 3. If you want to change anything, you can change it. I am changing validate and text field. Save. Itla. So, ఇక్కడ differences ఏంటి? FB02 ద్వారా మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని మాత్రమే చేంజెస్ చేయగలం. FB02 ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ని బేస్గా చేసుకుని విచ్ లైన్ ఐటమ్ యూ వాంట్ టు చేంజ్, డెబిట్ లైన్ ఐటమ్ ఆర్ క్రెడిట్ లైన్ ఐటమ్. సో ఏ లైన్ ఐటమ్ని చేంజ్ చేయాలి అనేది కూడా నంబర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది డిఫరెన్స్. అర్థమైందా లేదా? ఎస్ సార్. అది నెక్స్ట్ డిస్ప్లే చేంజెస్. డిస్ప్లే చేంజెస్ అంటే ఏంటి? మీరు ఏమేమి చేంజెస్ చేశారు? ట్రాన్సాక్షన్ కోడ్ FB04/N FB04 ఎంటర్. సో లైన్ ఐటమ్ 3లో ఏమేమి చేంజెస్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద డాక్యుమెంట్ నంబర్ 3. డాక్యుమెంట్ నంబర్ 3లో వాట్ ఆర్ ది చేంజెస్ హ్యాపెండ్? ఎంటర్. సో టెక్స్ట్ ఫీల్డ్ అండ్ వ్యాలిడేట్ చేంజ్ చేస్తాం. ఏమేమి చేంజెస్ చేసాము? టెక్స్ట్ ఫీల్డ్ అండ్ వ్యాలిడేట్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ క్లిక్ ఆన్ ది ఆల్ చేంజెస్. ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, క్లిక్ ఆన్ ది ఆల్ చేంజెస్. See here, this is the date field. ఎగ్జాంపుల్, టెక్స్ట్ ఫీల్డ్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ చేంజ్ చేసాం. ఓల్డ్ ఏముంది? ఇది ఓల్డ్ 1. దిస్ ఇస్ ద ఓల్డ్ 1. ఓల్డ్ 1 ఏముంది? ఇది ఓల్డ్ నేమ్, ఇది న్యూ. ఓకేనా? ఓల్డ్ ఏముంది? తర్వాత వ్యాలిడేట్ ఏముంది? ఇది కొత్తగా చేంజ్ చేసాం, అంతకుముందు ఏమీ లేదు. ఓకేనా? ఏ రోజు చేంజ్ చేశారు? ప్రతిదీ ట్రాక్ అవుతుంది. వ్యాలిడేట్ అంతకుముందు ఏమీ లేదు, తర్వాత వ్యాలిడేట్ ఇది ఇచ్చారు. ఓకేనా? ఇదేమో ఓల్డ్ అని చూసారు, ఈ ఫస్ట్లో ఇలా ఉన్నాయి, తర్వాత ఈ విధంగా మార్చేసాం. వ్యాలిడేట్ ఏం మార్చారు? ఇవన్నీ వచ్చేస్తుంది అట్లా. సో మీరు చేసిన చేంజెస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? చేంజెస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ గో బ్యాక్, 1 step back. Example, I want to see document number 1 changes. Just document number 1, enter. See here, text field and validate. ఏమేం చేంజెస్ చేసాము? టెక్స్ట్ అండ్ వ్యాలిడేట్. క్లిక్ ఆన్ ది ఆల్ చేంజెస్. See here, ఓల్డ్ ఏముంది ఇక్కడ? ఓల్డ్ ఏమీ లేదు. కొత్త ఏం మార్చాము? రెంట్ పేడ్ అనేది ఎంటర్ చేసాము. తర్వాత టెక్స్ట్ అనేది ఈ విధంగా చేసాం. వ్యాలిడేట్ ఏం చేసాము? ఓల్డ్ ఏం డేట్ లేదు, కొత్తగా డేట్ ఇచ్చాం. తర్వాత సో ఏ రోజు చేంజ్ చేసాం. తర్వాత ఇంకా టెక్స్ట్ ఇంకేముంది? ఇంకా లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 ఇవన్నీ మార్చాం కదా. చూడు, రెంట్ పేడ్ అని ఇచ్చాం. ఓల్డ్ ఏం నేమ్ లేదు. వ్యాలిడేట్ ఇది కొత్తగా ఇచ్చాం, ఓల్డ్ అసలు ఏమీ లేదు. అంటే మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపించేవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటి?
ప్రీవియస్గా ఉన్నాయి ఓల్డ్. తర్వాత ఇవన్నీ చేంజెస్ చేసినాయి. ఏ ఫీల్డ్ చేంజ్ చేశారు? టెక్స్ట్ ఫీల్డ్, వ్యాలిడేట్, టెక్స్ట్ అండ్ వ్యాలిడేట్ ఇవన్నీ మార్చారు డాక్యుమెంట్ నెంబర్ 1లో. అర్థమైందా? మీరు ఏమైనా చేంజెస్ చేస్తే అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏటీ కోడ్లో చేస్తారు, ఏటీ కోడ్లో చేంజ్ చేస్తారు, చెక్ చేస్తారు. FB04 ట్రాన్సాక్షన్ కోడ్లో మనం అవన్నీ కూడా చెక్ చేస్తాం ఏమేమి చేంజెస్ చేశారు. అర్థమైందా? అర్థమైందా లేదా? డిస్ప్లే చేంజెస్, మీరు ఏమేమి చేంజెస్ చేశారు అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా లేదా? నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అందరూ, ప్రాక్టీస్ చేయాలి. సాఫ్ట్వేర్ ఒకటే తీసుకున్నారు, సాఫ్ట్వేర్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా మీరు కోర్స్ నేర్చుకుంటే నో యూస్. ఓకే, నెక్స్ట్ జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది ఎలా పనిచేస్తుంది? FBL3Nలో జిఎల్ రిలేటెడ్ ఫీల్డ్స్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ట్రాన్సాక్షన్ కోడ్ FB/N FBL3N ఎంటర్. FBL3N ఇచ్చాం, ఎగ్జిక్యూట్. సో ఈ రిపోర్ట్స్ అన్ని ఎలా వస్తున్నాయి? ఈ రిపోర్ట్స్ ఎలా కనిపిస్తున్నాయి మీకు? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ హెడర్ లైన్ ఏమో చూడండి, హెడర్ లైన్లో ఐఎమ్ సారీ, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా? ఎలా వస్తున్నాయి? జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎలా వస్తున్నాయి చూడండి. FS00 ఇదేంటి? మన జిఎల్ గ్రూప్ కదా. This is the rent account. Just click on the edit option. This is called edit. Edit GL master. Change. Control data. సో ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉంది కదా, ఇది. At the time of GL master creation, you must activate the line item display functionality. Based on this particular functionality, we can track the all types of the reports on the FBL3N ట్రాన్సాక్షన్ కోడ్. మీరు ఇక్కడ యాక్టివేట్ చేయాలి ఈసీసీలో. చేస్తేనే మీకు FBL3Nలో ఈ రిపోర్ట్స్ అనేవి కనిపిస్తాయి. At the time of GL master creation, you must activate the line item display functionality. Based on the line item display functionality, we can see this particular reports. Otherwise, we cannot see these particular reports. Otherwise, we cannot find these particular reports. GL line item display reports అన్ని ఎలా వస్తున్నాయి? Based on the line item display functionality. At the time of GL master creation, you must activate the line item display functionality. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయాలి, చేయకపోతే ఇవేమీ కనిపించవు. మళ్ళీ అబాప్ను కాంటాక్ట్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ రన్ చేస్తారు. మీరు మర్చిపోయారు అనుకోండి, ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని మీరు యాక్టివేట్ చేయలేదు. ఎగ్జాంపుల్ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీని యాక్టివేట్ చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? వీ కెనాట్ సీ ఎనీ రిపోర్ట్స్ ఆన్ ది FBL3N ట్రాన్సాక్షన్ కోడ్. మరి ఏం చేయాలి? వీ నీడ్ టు కాంటాక్ట్ టు ది అబాప్ కన్సల్టెంట్. దే విల్ రన్ ఏ ప్రోగ్రామ్. లేటర్ వీ కెన్ ఫైండ్ ది రిపోర్ట్స్. కాబట్టి మ్యాండేటరీగా యూ నీడ్ టు యాక్టివేట్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ. బేస్డ్ ఆన్ దిస్ functionality activation, we can get the GL reports on the FBL3N transaction code. If you cannot activate this functionality, you never get the reports. You need to contact to the superiors or ABAP consultant. ABAP consultant ni contact చేయాలి. అర్థమైందా? S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్. ECCలో ప్రాబ్లం ఉంటుంది. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఫంక్షనాలిటీ is not available at the time of GL master creation.
in the S/4HANA server, line item display functionality is not available. We cannot see the line item display functionality on the S/4HANA server. Line item display functionality only available on the ECC version. This is not available on the S/4HANA server. Clear? Clear కదా? నెక్స్ట్ చూడండి. చూడండి, ఓల్డ్ జిఎల్ అండ్ న్యూ జిఎల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ జిఎల్ అండ్ న్యూ జిఎల్? ఎగ్జాంపుల్, మీరు FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళారు. FB50కి వెళ్ళారు. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏమేమి ఉన్నాయి? డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్, డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ అమౌంట్స్ ఇవే ఉన్నాయి. ఇంతవరకే. ఓల్డ్ జిఎల్ ఎలా ఉంటుంది? ఓల్డ్ జిఎల్ అనేది, ఓల్డ్ జిఎల్ ఆర్ క్లాసిక్ జిఎల్ అనేది ఇలా ఉంటుంది అంతే. ఇక్కడ రిమైనింగ్ ఫీల్డ్స్ ఏమీ లేవు ఓల్డ్ జిఎల్లో. ఈ ఫీల్డ్స్ ఏమీ లేవు. We have 75 parameters from debit side, 75 parameters from credit side. ఇవన్నీ కూడా పారామీటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్స్లో ఇవేమీ లేవు. ఓన్లీ ఏమున్నాయి? ఇక్కడ కనిపించేవే ఉన్నాయి. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్లో ఏముంటాయి? ఇక్కడ కనిపించేవే ఉన్నాయి. ఈ పారామీటర్స్ లేవు. We don't have debit side parameters and credit side parameters and the old GL concept. This is not available. ఇవేమీ లేవు. ఎందువల్ల లేవు? ఇవేమీ లేవు. ఎందువల్ల లేవు? ఇవన్నీ కూడా ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్లో అసలు అవైలబుల్ లేవు. సో ఈ పారామీటర్స్ ఎప్పుడు యాడ్ చేశారు? ఆన్ ది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది యాక్చువల్గా? ఇది ఓల్డ్ GL concept or classic GL concept. If you can post any accounting entry, it will be reflected like this. ఇలా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది అంతే. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ ఎట్ టు బ్యాంక్ అకౌంట్ అంతే. దిస్ ఇస్ కాల్డ్ ఓల్డ్ GL కాన్సెప్ట్. ఓల్డ్ GL removed from SAP. Right now old GL is not available. We are into new GL concept. Old GL concept and classic GL concept removed from the SAP. Now SAP introduced new GL concept. What it mean by new GL concept? New GL accounting entry, it will be reflected like this. ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. 1 minute. ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ అకౌంట్ అట్ టు బ్యాంక్ అకౌంట్. సో హియర్ బిజినెస్ ఏరియా is there. This is the one debit side parameter. Text field is available. This is the one of the debit side parameter. Profit center is available. Cost center is available. Debit side and credit side, both side we have different types of the parameters. We have 75 parameters debit side. We have 75 parameters from credit side. Example, if you can go to transaction code FB50, we can see the all parameters. FB50 transaction code, we can see the all parameters. Business area, profit center, cost center, order, sales order, ఇవన్నీ చాలా ఉన్నాయి. We have 75 parameters from debit side. We have 75 parameters from credit side. ఇవన్నీ కూడా పారామీటర్స్ అంటారు. ఓల్డ్ జిఎల్ ఇవేమీ లేవు, క్లాసిక్ జిఎల్ ఇవేమీ లేవు. సో we have 75 parameters from debit side. We have 75 parameters from credit side. ఎప్పటి నుంచి? సిన్స్ న్యూ జిఎల్ కాన్సెప్ట్. న్యూ జిఎల్ కాన్సెప్ట్లో ఉంటాయి ఇవన్నీ కూడా. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది parameters? Why SAP introduced debit side and credit side parameters? Example, see. Example, commission paid is a one GL account. So if you can enter the parameters, we can track the information. Based on the parameters wise. Example,
కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. మీరు ఏదైనా ఒక బిజినెస్ ఏరియాలో ఎంట్రీ ట్రాన్సాక్షన్ చేశారు, ఏ బిజినెస్ ఏరియాకి సంబంధించింది. కమిషన్ పెయిడ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా వైజ్ గా ట్రాక్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సిగ్మెంట్ వైజ్ గా ట్రాక్ చేయొచ్చు. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ ప్రాఫిట్ సెంటర్. కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ కాస్ట్ సెంటర్. సో parameters wise ga we can track the reports. Based on the parameters we can track the information. పారామీటర్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు. పారామీటర్స్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేయొచ్చు. పారామీటర్స్ వైజ్ గా ట్రాక్ చేయొచ్చు. పారామీటర్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేయొచ్చు. 1 minute. సో పారామీటర్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేయొచ్చు. మనం పారామీటర్ వైజ్ గా ఇన్ఫర్మేషన్ ని ట్రాక్ చేయొచ్చు. అలాగే ఇంకా ఏం చేయొచ్చు, రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. We can generate the reports business area wise. We can generate the reports segment wise. We can generate the reports profit center wise. We can generate the reports cost center wise. So what are the advantages of the parameters? We can track the reports based on these parameters wise. We can track the reports based on the parameters wise, as well as we can generate the reports based on the parameter wise. That is the reason on the new GL concept SAP introduced different types of the parameters. At the time of accounting entry posting, we have 75 parameters from debit side. We have 75 parameters from credit side. Based on this particular parameters, we can track the reports. We can generate the reports. Clear? Parameters అంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఏమేం పారామీటర్స్ ఎంటర్ చేయాలి? వాట్ టైప్ ఆఫ్ పారామీటర్స్ యూ వాంట్ టు ఎంటర్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్? బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ చెప్తారు మీకు ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి వాల్యూస్ ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, which will is required, which will is not required, which will is optional, which will is surplus. It depends on the client requirement. Based on the client requirement, we can specify the parameters, debit side as well as credit side. Based on the client requirement, we can specify the parameters, debit side and credit side. అర్థమవుతుందా లేదా? క్లియరా కదా? Yes or no? Yes, sir. నెక్స్ట్, సో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేస్తాము చూడండి. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా మన గోల్ ఏంటి? we need to generate the reports. We need to generate the financial statements, as well as we can submit to the government. We need to generate the reports as well as we can submit to the గవర్నమెంట్. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ జనరేట్ చేయాలి, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. రిపోర్ట్ జనరేట్ చేయాలి, గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి, లేదంటే క్లయింట్ కి సబ్మిట్ చేయాలి. క్లయింట్ సబ్మిట్ చేసుకుంటాడు. ఏ టీ కోడ్ లో జనరేట్ చేస్తాం టీ కోడ్ రిపోర్ట్స్ అనేవి? F.01, SAP1. These 2 T codes. Based on these 2 T codes, we can generate the reports and we will submit to our client. Example, T code enti F.01 లేదంటే SAP1/N SAP1 enter. SAP1 enter. See here, SAP EG Access report selection. టైటిల్ బార్ లో ఏముంది ఇక్కడ చూడండి, SAP EG Access report selection.
ఈజీ యాక్సెస్ రిపోర్ట్ సెలెక్షన్ ఉంది ఇక్కడ. రిపోర్ట్ సెలెక్షన్ ఎలా జనరేట్ చేస్తాము? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాడది, ఇది లాజిస్టిక్ మాడ్యూల్ వాడది, కంట్రోలింగ్ సంబంధించింది, ఇలా చాలా ఉంటాయి. మెటీరియల్ ఎంఎం వాళ్ళది, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళది, ఇట్లా ఉంటాయి. వీటిని ఓపెన్ చేసుకుని 1 by 1 చెక్ చేసుకుని జనరేట్ చేయాలి రిపోర్ట్స్. ఇది ఒక వే. రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఇది మనకు మంది. R2R comes under the FICO. R2R is a one sub module. R2R comes under the financial accounting, FI, general ledger reports, account receivable reports, account payable, asset accounting reports, funds management, travel management, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ లెడ్జర్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇట్లా ఉంటాయి. అకౌంట్ బ్యాలెన్సెస్, ఇవన్నీ 1 by 1 ఎలాబరేట్. జనరల్ లెడ్జర్ ఇవి. వన్ మినిట్ అండి. సో చూడండి, ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఓకే, ఎగ్జాంపుల్ APOC ఈజ్ మై ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. మన కంపెనీ కోడ్ ఏంటి? AP11. తర్వాత ఫిజికల్ ఇయర్, మీరు ఏ ఫిజికల్ ఇయర్ కి సంబంధించిన రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఆ ఫిజికల్ ఇయర్ అనేది ఇవ్వాలి. బిజినెస్ ఏరియా వైజ్ తీసుకోవచ్చు. ఓకేనా? కరెన్సీ వైజ్, లెడ్జెస్ వైజ్. యాక్చువల్గా మనం ఏం తీసుకుంటాము? 0L తీసుకుంటాం. స్టాండర్డ్ 0L అంటే మీనింగ్ ఏంటి? స్టాండర్డ్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ అంటారు. పీరియడ్స్ వైజ్, ఫ్రమ్ పీరియడ్ టు పీరియడ్. మనకి SAPలో రెగ్యులర్ పీరియడ్స్ అనేవి 12 ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి, టోటల్గా 16 ఉంటాయి. సో వీటిల్ని బేస్గా చేసుకుని కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. జస్ట్ ఎగ్జిక్యూట్, సి, ఇవన్నీ రిపోర్ట్స్. ఇవన్నీ రిపోర్ట్స్. ఓకేనా? ఇట్లా చాలా వస్తాయి, డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ వస్తాయి, ఒకటే కాదు, డిఫరెంట్ డైమెన్షన్స్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు. ఇదొక వే. లేదంటే F.01/CN F.01 ఎంటర్. See here, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. TA APOC is my primary chart of account. My company code AP11. Okay, we can generate the reports GL account wise. We can generate the reports business area wise. We can generate the reports currency wise. We can generate the reports ledger wise. And 2026 is my financial year. From period to period, based on the financial year or based on the period. We have regular periods. Total we have 12 regular posting periods, as well as we have special posting periods also is available. Total 4 ఉంటాయి. 12 plus 4, 16 posting periods. Comparison year, so difference between current financial year to లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది, అట్లా
ఇక్కడ స్టాండర్డ్ తీసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెర్షన్ వీ నీడ్ టు స్పెసిఫై ది స్టాండర్డ్ వెర్షన్ USA. BA US, this one. This is the standard. BS US. This is the standard. Just execute. See the reports. If you want to export this particular reports, you can export it. Example, AVL grid control. Select the AVL grid control. Execute. Continue. This is the report. This is the one more direction. Okay. If you want to export this report, click on the list, export, spreadsheet, continue. Document load అవుతుంది, వెయిట్ చేద్దాం. Select the desktop option, export, save, allow. See, this is the report, exported. SAP లో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, we can export the any type of data. This is the report. Okay, itla report GL balances FS10N. So GL account wise we can track the balance. Transaction code /n. I can specify. I can take one more session. Enter. Kindly specify the GL account number. Example, I can specify the rent GL. Execute. See the reports. This is the rent GL report. Like this. So anyway, we can track the reports, chart of accounts wise, GL account wise, company code wise, business area wise, currency wise, ledgers wise, as well as financial year wise. Comparison year 2025. What is the difference between what is the difference between 2026 financial year and 2025 financial year? What is the expenditure on the current financial year? What is the difference between 2026 and 25? ఎంత డిఫరెన్స్ ఎంత ఉంది? ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు అయింది, ఈ ఇయర్ ఎంత అయింది? ఇన్కమ్ ఈ ఇయర్ ఎంత జనరేట్ అయింది, లాస్ట్ ఇయర్ ఎంత జనరేట్ అయింది? అట్లా. క్లియరా? ఇక్కడ మిడిల్లో ఏమి లేవు. ఎందువల్ల? ఇయర్లో మనం కంపారిజన్లో ఏమీ చేయలేదు కదా, అందువల్ల ఏమీ లేవు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు, ఏ ఇయర్ని ఏ ఇయర్తో కంపారిజన్ చేస్తాము. ఓకేనా? లెడ్జర్ జీరో వెళ్తే స్టాండర్డ్ లెడ్జర్, స్టాండర్డ్. ఓకే, క్లియరా? అర్థమైందా లేదా? ఎస్ సార్, నా కంప్లీటెడ్. ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఓకే, రైట్. అలాగే ఇంకోటి చూడండి. సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తారు? మీకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తారు, అది ఇలా ఉంటుంది. ఫిజికల్ డాక్యుమెంట్ అనేది మీ టీం వాళ్ళు మీకు ఇస్తారు. ఆ ఫిజికల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఎస్ఐపిలోకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎలా చేస్తారు? ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్ అనేది ఒక ఎంట్రీ ఉంది బై చెక్. మీరు 40 ఏమి ఇవ్వాలి, 50 AGL అకౌంట్ తీసుకోవాలి. ఏ డేట్ ఇవ్వాలి, డాక్యుమెంట్ డేట్ ఏమి ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఏమి ఇవ్వాలి, ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి, కంపెనీ కోడ్ ఏమి ఇవ్వాలి, ఏ కరెన్సీలో పోస్ట్ చేయాలి, ఏ పీరియడ్లో పోస్ట్ చేయాలి, GL అకౌంట్ నంబర్ ఏమి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇలా ఇస్తారు. మీకు ఒక షీట్ ఉంటుంది, ఆ షీట్ చూసి ఎంటర్ చేయడం అంతే, ఏం లేదు. ఇండివిజువల్ జాబ్ అంటే ఏంటి? ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ టైప్ జాబ్, చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లా ఇస్తారు. ఇన్పుట్స్ అన్నీ ఎంటర్ చేసి ఎంట్రీని పోస్ట్ చేయాలి. సో పోస్ట్ చేసిన తర్వాత ఏ డాక్యుమెంట్ జనరేట్ అయింది, ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 10, ఇది ఎంటర్ చేయాలి మీరు. 10 అనేది ఎంటర్ అయింది. తర్వాత ఇన్సూరెన్స్ పెయిడ్, ఇది ఒక ఎంట్రీ.
20,000. ఇలా మీకు డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇన్పుట్స్ అన్ని ఎస్ఐపిలో ఎంటర్ చేసి పోస్ట్ చేస్తారు. ఏ డాక్యుమెంట్ నెంబర్ ఎంత మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. అలాగే వన్ మోర్ డాక్యుమెంట్ వాటర్ బిల్ అనేది ఎంట్రీ ఇలా ఇవ్వాలి. టెక్స్ట్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి, డెబిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, క్రెడిట్ జిఎల్ ఏమి ఇవ్వాలి, అమౌంట్ ఎంత ఇవ్వాలి, 40 అంటే ఏంటి, 50 అంటే ఏంటి, ఏ డాక్యుమెంట్ తీసుకోవాలి, పోస్టింగ్ డేట్ ఏంటి, అవన్నీ ఇస్తారు. మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూ అనేది ఎంటర్ చేస్తారు. వాల్యూ అంటే ఏంటి, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ ఎంత అనేది ఎంటర్ చేస్తారు. అర్థమైందా? ఈ డాక్యుమెంట్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ లిస్ట్ని బేస్గా చేసుకుని మీరు ఏం చేస్తారు, ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఈ లిస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా లేదా? Yes, sir. అది టుమారో మనం వేరే క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. ఓకేనా? రైట్. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ డే.